సీనయ్య ఎప్పుడెప్పుడు వస్తాడో అనుకుంటే అందరు చూసిరు, ఫైనల్గా వచ్చేసిరు. ఎట్లా అనిపిస్తుంది రెస్పాన్స్? చాలా అంటే మాటలో చెప్పలేమండి. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత హైప్ వస్తుంది సాంగ్ అని? నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవండి. సాంగ్ చేయడం అదొక్కటే డ్రీమ్ అన్నట్టు. సో ఇంత అభిమానం జనాల నుంచి ఒక ఫస్ట్ సాంగ్కే వస్తుంది అని అనుకున్నారా? అంటే మీరు రావడమే ఫస్ట్ టైం కదా స్క్రీన్ పైకి. అవును, నాకు కొంచెం భయం అయింది మేడం నిజానికి. నన్ను జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది కొంచెం చాలా భయమైంది. కానీ జనాలు అయితే చాలా రిసీవ్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నా. అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఇందులో బావ చూస్తేనేమో గల్ఫ్. అవును. ఎందుకు ఈ గల్ఫ్ మీద తీయాలి అని మీరు అనుకున్నారు? ఎందుకంటే నేను గల్ఫ్లో ఉండే కాబట్టి. ఓకే, అక్కడే వర్క్ చేస్తుండే మీరు. సో మీకు ఆ ఫీల్, ఆ బాధ అన్ని తెలుసు అనమాట. పక్కా. ఓకే, ఏమనిపించేది ఫ్యామిలీని వదిలేసి అంత దూరం ఉన్నప్పుడు? అంటే ఫుడ్ అంటే తినకుండా బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఫుడ్ అంటే వాళ్ళ గుర్తు తెచ్చుకొని ఏంటంటే ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ వాళ్ళతో ఉండి అక్కడ నుండి మేము ఆ కష్టం కోసమని గల్ఫ్కి వెళ్ళి అక్కడ ఉండే కష్టాలు పడి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ ముద్ద కూడా దిగదు అన్నట్టు. చాలా బాధ ఉంటుంది అన్నట్టు. అది ఓకే, మీరు చూస్తూ ఉంటారు కదా న్యూస్లలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్లు, అదే అట్లా నడుస్తూ ఉంటాయి అన్నట్టు. చాలా మంది గల్ఫ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని మిస్ అయినామని కావచ్చు, లేకపోతే భార్యని, పిల్లల్ని, ఫ్యామిలీని మిస్ అయినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఈ పాటలో మీరు చూపించారు. మీరేమో ఒక మర్దల్లాగా తీసుకున్నారు, కానీ ఒకవేళ కనెక్ట్ అయ్యే వాళ్ళకి అది ఏ ఎమోషన్ అయినా కావచ్చు టచ్ అవుతుంది డెఫినెట్గా అండి. దానికోసమనే అన్న ఈ టైప్లో రాశాడు. ఈ పాట విన్న వాళ్ళకంటే కూడా అనుభవించిన వాళ్ళకే దీని డెప్త్ అర్థమవుతుంది, ఈ పాటలో ఉన్న ఫీల్ అర్థమవుతుంది. పక్కా మేడం. ఎందుకంటే కొన్ని మన తెలంగాణ స్టేట్లోనే కొన్ని లక్షల మంది గల్ఫ్కి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కళ్ళ ఫీలింగ్స్ ఇవే ఉన్నాయి. నాకు చాలా కాల్స్ వచ్చినాయి గల్ఫ్ నుంచి చాలా కాల్స్ వచ్చి అన్న అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్న, ఈ మా గల్ఫ్ మీద సాంగ్స్ తక్కువ తీస్తారు. చాలామంది అడిగింది ఏంటంటే నువ్వు గల్ఫ్కి వెళ్ళినావా అన్న. అవును, ఆ కష్టం తెలుసు కాబట్టి మనందరి కోసం ఒక పాట అని చెప్పి ఈ టైప్లో తీయాల్సి వచ్చింది. ఫైనల్గా అయితే అందరికీ గల్ఫ్లో ఉన్న వాళ్ళు కూడా, నేను గల్ఫ్ నుంచి వింటున్నా, గల్ఫ్లో ఉన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి అనే ఒక పాటను తీసుకొచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వాళ్ళ బాధని మీరు చూపించారు. ఫస్ట్ సాంగ్తోనే నన్ను జనాలు వాళ్ళ ఒక 2 డేస్లోనే మనకు 10 లక్షల మంది అంటే 1 మిలియన్ వాళ్ళ గుండెలలో నన్ను పెట్టుకున్నారు. అంటే ఏ టైప్లో నన్ను ప్రేమిస్తున్నారో, ఈ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేశారో నాకు చాలా అసలు మాటలు కూడా చెప్పడానికి రావట్లేదు, అంత హ్యాపీగా ఉంది. సో వాళ్ళ కోసం నెక్స్ట్ నుంచి కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ వాళ్ళకు అందిస్తాం. మీ సాంగ్కి కొంతమంది కామెంట్స్ పెట్టారు, అందులో నేను కొన్ని కామెంట్స్ని కూడా నోట్ చేసిన అనమాట. అందులో ఒకటి ఏంటంటే కన్నీళ్ళు కావు అవి ఆనంద బాష్పాలురా అనే ఒక లిరిక్ ఉంది, చూస్తున్నారా? సో ఇట్లాంటి ఒక లిరిక్ ని పెట్టాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే మా వైఫ్ మిస్ అయింది మేడం. అట్లా పెళ్ళయింది మీకు? ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 3 ఇయర్స్ అయిపోయింది. పిల్లలు? చిన్న మొన్న 1 మంత్. ఓకే, ఇందులో మీరు యాక్టింగ్ చేసినప్పుడు మీరు ఫస్ట్ టైం అని చెప్పారు స్క్రీన్ పైన, ఏదైనా ఫియర్ కానీ లేకపోతే ఎట్లా వస్తుందేమో, జనాలు నన్ను ఏమన్నా అంటారేమో అనే ఒక ఇంటెన్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫస్ట్ టైం చేసేటప్పుడు. మీరు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసారా ఈ సాంగ్లో? యాక్చువల్లీ అట్లా అంటే కొంచెం భయమైంది మేడం, ఫస్ట్ టైం కదా, అండ్ స్క్రీన్ మీద కొంచెం భయమైంది. కానీ నాకు ఆ తపన ఏంటంటే చెయ్యాలి పక్కా. నాకు పాజిటివ్గా అంటే లక్ష్మణ చాలా సపోర్ట్ చేసింది, చేస్తావన్నా, ఇది నీ స్టోరీ జనాల్లోకి వెళ్ళింది, ఇక జనాలే డిసైడ్ చేస్తారు, నువ్వు జనాల్లోకి వెళ్తుంది, నువ్వు ఎట్లా తీస్తావో నీ ఇష్టం. ఇంకా నీ తపన ఏంది, ఇన్ని సంవత్సరాలు తపన ఏంది, నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎంత బాధపడ్డావు, ఎంత మిస్ అయినావు, ఆ ఫీల్ని ఇందులో చూపి అన్నారు, అంతే. మీకు ఈ సాంగ్ మొత్తంలా ఏవో ఒక లిరిక్స్ అయితే బాగా కనెక్ట్ అయి ఉంటాయి కదా, అలా ఏ లిరిక్స్ అది? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సరే ఒక 2 ముక్కలు మా కోసం పాడితే మేము చూస్తాం. ఖర్జూరాల కన్నా కమ్మాగుంటాయంట, లేక లేక నేను ఫోను చేస్తాను హలో అన్నావంటే, బెల్లం బువ్వ కన్నా తీయాగుంటాయంట, ఎన్నాడో నాడు ఫోను చేసి బాగున్నావన్నావంటే, ఏడాది ఎండల్లో ఉంటేనేమొస్తున్నా నా బతుకు కష్టాలని, పిల్ల నీ చేయి పట్టాలని. ఎందుకు అంత పెయిన్ ఎందుకు అనుభవించారు? తన చెయ్యి పట్టుకోవాలని మీరు ఎందుకు అంత ఆరాటం? అంటే లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు మీది మర్దలు కాదా? వరుసకి మర్దలే అవుతుంది అంటే దూరం రిలేటివ్స్. ఓకే.
సో తన కోసం తన చెయ్యి పట్టుకోవాలని. ఎన్ని ఇయర్స్ మీ లవ్? ఆల్మోస్ట్ 12 years, 12 ఇయర్సా? 12 to 13 years సార్. 12 సంవత్సరాల ప్రేమ కానుకొన ఈ పాట అయితే. ఓ మై గాడ్. అంటే లక్ష్మణ్ మీరు మీట్ అయినప్పుడు చెప్పిరా అన్న నాకు ఇట్లా ఉండాలి లిరిక్స్, నా బాధ ఇది, నా కష్టం ఇది అని చెప్పారా? నేను ఎప్పుడు చెప్పలేదు అన్నకు. అన్నకి ఎట్లా తెలుసు మరి ఈ సాంగ్ ఇట్లా రాయాలి తనకు చెప్పదని? అన్న ఆ ఫీల్ నా దగ్గర నుంచి గ్రహించిండు. అంటే అన్నకు నాకు బాండింగ్ 6 years, 6 years బాండింగ్. అన్నతో నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేశాను, కానీ నేను ప్రొడ్యూసర్గా చేశాను. ఆ బాండింగ్లో అన్నకు నేను పడ్డ కష్టం ఏంది, నేను చూస్తున్న సిచ్యువేషన్ ఏంది అనేది అన్నకు అర్థమైంది. ఆ ఉద్దేశంతో అన్న ఒకసారి నీ లవ్ స్టోరీ చెప్తావా అంటే ఈ టైప్లో చెప్పాను. అన్న ఇది అని చెప్తూ ఉంటే ఇంతకంటే మంచి లవ్ స్టోరీ ఏడుంటుంది అన్న అని చెప్పి దాన్నే అందరి జనాలు పక్కా కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళ సిచ్యువేషన్ ఇదే ఉంటుంది. సో దాన్నే మనము పాట రూపంలో తీద్దాము. 12 ఇయర్స్ అంటారు మీరు. గల్ఫ్కి ఎన్ని ఇయర్స్ అయింది? ఆల్మోస్ట్ 10 years అయితే. అంటే 10 ఇయర్స్ మీరు తనకి దూరం ఉన్నారు. మరి మీరు ఆ దూరం ఉన్నప్పుడు తను ఒకసారి ఫోన్ చేసి హలో అన్నప్పుడు తీయదన తెలిసిందా? చాలా మేడం, అసలు అవి వాటర్ వస్తూ ఉంటాయి కళ్ళల్లో. ఎందుకు వచ్చాంరా ఇక్కడికి అన్న ఫీల్ కూడా వచ్చింది, చాలాసార్లు వచ్చింది. అంత ఎందుకు అమ్మాయిని చూసినప్పుడు ఎంత ఫీల్ వచ్చింది. అమ్మాయినా అంతే, ఎందుకంటే డాడీ లేడు, అమ్మ ఒకదే ఉంటుంది ఇంటి దగ్గర, తమ్ముడు ఉన్నాడు చిన్నాడు. కానీ అమ్మాయికి ఎంత ఫీల్ అయిందో అమ్మాయి అంతే, ఇద్దరు అంతే. నాకు అంత ఫీల్ అయితే సీనయ్య కళ్ళల్లో గల్ఫ్ కష్టాలు చెప్పంగానే కన్నీళ్ళు వస్తున్నాయి. అంటే ఎంత పెయిన్ అనుభవించారు అనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది. చాలా కష్టం మేడం, అంత దూరం ఫ్యామిలీకి దూరంగా ఉంటూ చేయడం అనేది చాలా కష్టం. అది ఇందులో ఇంకొక లిరిక్ ఉందండి, అది బంగారు నెక్లెస్ మీకోసం తెచ్చిన అంటే ఆ నెక్లెస్ నాకు ఎందుకు నల్ల పూసల దండు ఉంటే బాగుండు అనే ఒక, అంటే ఈ రోజుల్లో బంగారం కావాలి అని చెప్పి ఆ బంగారం కోసం ఎంతో మంది ఎన్నో అఘాయిత్యాలు చేసిరు. అలాంటి ఒక లైఫ్ స్టైల్లో మనం ఉంటున్నప్పుడు ఈ పాట తీసుకొచ్చి నల్లపూసలు ఒక్కటి ఉంటే నాకు చాలు అనగానే అసలు అబ్బా ఇది కదా అసలు లవ్ అనిపించింది నాకైతే ఈ సాంగ్ విన్నాక. నా అదృష్టం ఏంటంటే అమ్మాయి అలాగే వెయిట్ చేసింది, చాలా ఫైట్ చేసింది, వాళ్ళ ఫ్యామిలీతో కూడా చాలా ఫైట్ చేసింది. ఎందుకంటే మీ రిలేటివ్సే కదా? సేమే, కానీ కొన్ని సిచ్యువేషన్స్ బట్టి చేయాల్సి వచ్చింది అట్లా. ఎందుకంటే గల్ఫ్ వాళ్ళంటే ఒక ఇది అన్న ఉంటుంది కదా ఫ్యామిలీస్లలో. సో ఆ టైప్లో కొంచెం దూరం ఉండాల్సి వచ్చింది. అవి చాలా ఫేస్ చేసింది అమ్మాయి. ఎంత అంటే నా కథలో ఆమె హీరో, అమ్మాయి హీరో, అమ్మాయి కష్టపడ్డది. అదే సినిమాలో అంటుంటే నేను విన్నా, ఏది పెళ్ళి అవ్వాలంటే అబ్బాయి ఉంటే సరిపోదు, కాన్స్టాంట్గా అమ్మాయి ఉండాలి, అప్పుడే పెళ్ళి అవుతుంది అని. మీ లైఫ్లో అది జరిగింది అయితే? చాలా సపోర్ట్, పాజిటివ్, ఎప్పుడు చాలా సపోర్ట్ చేస్తుంటుంది. అంతెందుకు ఇప్పుడు నేను నా డ్రీమ్ ఇది అంటే కూడా ఎప్పుడు కూడా నువ్వెందుకు అందులోకి వెళ్ళిపోతావు, అవసరం లేదు అని కూడా ఎప్పుడు అనలేదు. నువ్వు చెయ్యాలి కంపల్సరీ. చాలా సపోర్ట్ చేసింది నన్ను. బ్యాక్ బోన్, ఫ్యామిలీ ఎంత బ్యాక్ బోనో వైఫ్ అంతే బ్యాక్ బోన్. మొగుడు ఉన్నాక కూడా తాళిని తీసేసి తిరిగే ఈ రోజులలో ఆ బంగారు కంటే కూడా ఈ తాళి ఇంపార్టెంట్ అని ఒక వర్డ్ మీరు చెప్పినప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ చూసినాక మీకు ఏమనిపించింది? అంటే నిజానికి మేడం సొసైటీలో ప్రేమ అనేది ట్రాష్ అయిపోయింది, చాలా వరకు ట్రాష్ అయిపోయింది. టైంపాసే చేస్తూ ఉన్నారు. కానీ అది కాదు ప్రేమ అంటే. ఒక భార్య అంటే అమ్మకు, అక్కకు, చెల్లికి అన్నిటికీ మూలం భార్య. అన్ని రకాలుగా భార్యనే మేడం, దాని తర్వాతనే. సో మీ లైఫ్లో మీ భార్యనే మీకు మూలరాయి? ఆల్మోస్ట్ మేడం. ఫస్ట్ నాకు మ్యారేజ్ కాకముందు అమ్మ, అక్క చాలా పాజిటివ్, చాలా ఎంత అంటే సెన్సిటివ్గా చూసుకుంటుండే నన్ను. అమ్మ, అక్క, అమ్మ తర్వాత అక్క తర్వాత భార్యనే. నా లైఫ్లో ఉమెన్స్ వెరీ స్ట్రాంగ్ మ్యామ్. మా లైఫ్లో చాలా సపోర్ట్. నా లైఫ్లో నేను హ్యాపీ, చాలా లక్కీ. నిజంగానే తెలుస్తుంది సీనియర్ సాంగ్ చూసినాక. సో ఇదంతా కావడానికి కారణం వాళ్ళే. నిజంగానే మీరు గల్ఫ్ నుంచి వచ్చే ఒక మూమెంట్లో మీ మరదలు మీకోసం వెయిట్ చేసి మీరు వచ్చి తన కళ్ళు మూయగానే ఏడ్చిందా? అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఆల్రెడీ కళ్ళు మూయలేదు, కానీ సడన్ చూసేసరికి ఏడ్చింది. దగ్గరకు వచ్చింది నా దగ్గరికి. ఒక సీన్ ఉంటుంది అందులో, నా దగ్గరకు వచ్చి హగ్ చేసుకోవడం. సేమ్ సిచ్యువేషన్ జరిగింది మేడం. ఆ సిచ్యువేషన్ మాటలు చెప్పలేని సిచ్యువేషన్.
ఈ సాంగ్ అది కూడా మేము ఫ్యామిలీ పరంగా బయట కలిసాం. బయట కలిసి ఇది అప్పటికే 2 ఫ్యామిలీస్ మధ్యలో చిన్న చిన్నగా వద్దు అన్న ఇష్యూసే ఉన్నాయి. సో బయట కలిసినప్పుడు అదే 5 ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ తర్వాత ఒక 3 to 4 days నేను అక్కడ ఫారెన్లో ఉన్నాను. అంటే ఫారెన్లో ఫుడ్ తినకుండా ఉన్నాను. బావ వాళ్ళకు ఇది ఏంది వీడు ఇట్లెందుకు చేస్తున్నాడు ఒక దేశంలో ఉండి